తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో భక్తులతో పుష్కరి ఘాట్ కిటకిటలాడుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. కన్నుల పండుగల దీపారాధన కార్యక్రమం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతుండగా కార్తీక నోముల తర్వాత మహిళలు కార్తీక స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సముద్ర నదీ తీరాల్లో కార్తీక పూజలు, కార్తీక సమారాధనలు చేసి దీపాలను నీటిలో వదులుతున్నారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలతో పాటు ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, పిఠాపురం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం వంటి శివాలయాల్లో కోనేరుల్లో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తూ దీపారాధన చేస్తున్నారు. గోదావరి తీరాన కార్తీక దీపం తర్వాత కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కిటకిటలాడుతున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి. ప్రస్తుతం చూస్తూ ఉంటే అక్కడ గోదావరి ఘాట్ భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చా? యామిని, ఇప్పుడు టైం 9:30 కావస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే భక్తులు ఇంకా కిటకిటలాడుతూ ఉన్నారు. మనం రాజమండ్రి గోదావరి తీరంలో పుష్కర్ ఘాట్ లో ఉన్నాం. ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా చాలా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ రాజమండ్రిలోని గోదావరి తీరమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఎగువ కోటిలింగాలపేట, ఇక్కడ పుష్కర్ ఘాట్, దిగువన సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్, మొత్తం అన్ని చోట్ల కూడా అక్కడ భక్తులైతే ఇంకా పుణ్యస్నానాలు ఆశ్రయించడానికి వస్తూనే ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకించి కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు నోములు నోచుకున్నట్లయితే ప్రత్యేకించి ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా కలిసి వస్తుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ పవిత్ర దినోత్సవంగా, పుణ్యదినంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇక భావిస్తుంటారు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈ రోజు ఏకూజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం పంచారామ క్షేత్రాలు అన్ని చూసినట్లయితే ఈ కార్తీక ఈ పౌర్ణమి రోజు చూసినట్లయితే అమరావతి, భీమవరం, పాలకొల్లు, అలాగే ద్రాక్షారామం, సామర్లకోట అల్లోని మొత్తం శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ప్రత్యేకించి మహిళలు నోములు, కార్తీక నోములు నోచుకుంటారు. దానివల్ల ఇక్కడ నోములు నోచుకున్న తర్వాత కూడా సాయంత్రం గోదావరి తీరులో మళ్ళీ పుణ్యస్నానాలు కూడా ఆశ్రయిస్తారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఈ నోములు నోచుకోవడానికి కూడా మంచి ఇది ఉంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈ రోజు ఏ విధంగా భక్తులు ఇక్కడ
నోములు నడుచుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా జరుపుకుంటారనేది ఇక్కడ పుష్కర్ ఘాట్ ప్రధాన అర్చకులు పని శర్మ గారు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు వేకువజాము నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ రోజు నోములకి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? నమశివాయ. ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈ కృత్తికా నక్షత్రంలో చంద్ర ప్రవేశించినప్పుడు కార్తీక పౌర్ణమి మనకి వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత చూసుకున్నట్టు కనుక చాలా విశేషమైనటువంటిది. ఈ రోజు ఎవరైతే కనుక సముద్ర స్నానం గానీ నదీ స్నానం గానీ చేసుకున్నట్లయితే కనుక పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అదే కాకుండా వారికి అన్ని రకాలుగా ఏదైతే కోరికలు ఉన్నాయి, కామ్యాలు ఉన్నాయి, అన్ని కూడా సిద్ధిస్తాయి. జ్ఞానం వికసిస్తుంది, మరియు ఆరోగ్యం కుదుటపడుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక స్నానంతో పాటు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతాలని, తర్వాత నోములని, తర్వాత వ్రతకల్పాలు అనేటువంటి సత్యనారాయణ వ్రతకల్పాలు కూడా చేస్తూ ఉంటారు. ఇది అనాదిగా కూడా 21 తోరాలు కట్టుకుని కేదారేశ్వర వ్రతానికి అనాదిగా వారి పెద్దవాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వాటిని పడేయకుండా, బయటకు వేయకుండా వాటిని తీసుకుని మరలా వాటి స్థానాలు కొత్తగా కూడా తీసుకుని వీటిని కూడా పూజ చేసుకోవడం జరుగుతుంటుంది. దీనివల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ధన సంపద కలుగుతుంది, మరియు ఏ విధమైన లోటు ఉండదు అనేటువంటిది చెప్పడానికి సంకల్పపూర్వకంగా దానికి శాస్త్ర ప్రమాణికంగా చెప్పడం జరిగింది. అందులోని కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే కనుక ఈనాడు మన పంచారామ క్షేత్రాలు అయితేనేమి మనకి ఇక్కడ ఉమామహేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, కోట్లింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని రకాల పంచామృత అభిషేకాలు మరియు జ్వలాతోరణ అటువంటి ముఖ్య కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య ఆంతర్యం ఏంటంటే కనుక పరమేశ్వరుడికి ఆరోగ్యం బాగుండడం కోసం బ్రహ్మతోటి అమ్మవారు కూడా మా పార్వతీదేవి ఈనాడు ఉపవాసం చేసుకుని సాయంత్రం ప్రదోష వ్రతం కూడా చేసుకుని ఈ ముమ్మారు ఏదైతే గనక 2 కర్రల మధ్యలో తీగిన కట్టి దానికి గడ్డిని వేలాడింపజేసి జ్వల అనేటువంటి జ్వాలని వెలిగించి తోరాల కింద కట్టుకుని అమ్మవారు మరియు పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ పల్లకీ సేవ, గ్రామ సేవ చేసుకుని వచ్చి ఆ ఏదైతే వెలిగించినటువంటి జ్వాలా తోరణం అనేటువంటి దానిలో మాకు ప్రదక్షిణ చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటుంది. యామిని, ఇది ఇక్కడ ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఏ విధంగా భక్తులు ఇక్కడ నోములు నడుచుకుంటారు, ఈ రోజు జ్వాలాతోరణానికి ఉన్న ప్రాధాన్యత అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక దీపాలు వదలడం, అలాగే ఈ నోములు నడుచుకోవడం ద్వారా అమ్మవార్లు అదే స్వామివారి అమ్మవారి యొక్క కృపని భక్తులందరూ కలుగుతారు. దీంతో ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా కలిసి వస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. దీంతో ఈ రోజు కార్తీక పౌర్ణమి రైట్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.